హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తన్నుకై ఎపిసోడ్ నెంబర్ 66. నైట్ 9 గంటలు. మైథిలి సోఫాలో కూర్చొని రాజేశ్వరి గారు అందించిన టాబ్లెట్స్ తీసుకొని వేసుకుంటుంది. తర్వాత బేబీ బంప్ మీద చేయి పెట్టుకొని ప్రేమగా తడుముతుండగా సూర్య పాస్పోర్ట్ పట్టుకొని వస్తూ, అక్క, నీ పాస్పోర్ట్ ఉదయం పోస్ట్లో వచ్చింది అంటూ తెచ్చిస్తాడు. మైథిలి సంతోషపడుతూ అవునా అంటూ పాస్పోర్ట్ తీసుకొని చూస్తుంది. పాస్పోర్ట్ వచ్చినందుకు రాజేశ్వరి గారి మొహంలో కూడా సంతోషం కనిపిస్తుంది. అక్క, నువ్వు మోహన్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్తావు అని అడుగుతాడు సూర్య. పాపో బాబో పుట్టాలి కదా, దానికి ఇంకా 6 నెలలు టైం ఉంది. ఈలోపు వీసా కూడా వస్తుంది. ప్రసవం కాగానే మోహన్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటుండగా మోహన్ దగ్గర నుంచి మైథిలికి కాల్ వస్తుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మోహన్, డిన్నర్ చేశాను, పాలు తాగాను, టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. ఇదే కదా నువ్వు అడిగేది అని అంటుంది నవ్వుతూ. ఆ మాటలకి ఇక్కడ రాజేశ్వరి సూర్య నవ్వుతుంటే అక్కడ మోహన్ కూడా నవ్వుతూ, నేను ఎలాగూ అడుగుతానులే అని నువ్వు ముందే అన్నీ చెప్తున్నావా మైథిలి అని అంటాడు. అవును మోహన్, అన్నట్టు అప్లై చేసిన పాస్పోర్ట్ వచ్చింది, ఇప్పుడే సూర్య తెచ్చి ఇచ్చాడు అని అంటుంది. ఓ గుడ్, ఇక వీసా వస్తే నువ్వు ఇక్కడికి రావచ్చు అంటాడు. అవును మోహన్, నాకు కూడా తొందరగా అక్కడికి రావాలనుంది, కానీ ఈ 6 నెలల దాకా వెయిట్ చేయక తప్పదు కదా అంటుంది. బేబీ పుట్టగానే నువ్వు ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేస్తాను అని మోహన్ మాట్లాడుతుంటాడు. సంజన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గుమ్మం వైపు చూస్తూ అర్జున్ కోసం వెయిట్ చేస్తుంటుంది. కొన్ని నిమిషాలకి అర్జున్ బాగా డ్రింక్ చేసి మత్తులో స్పృహలో లేని కళ్యాణి పట్టుకొని తీసుకొస్తుంటాడు. సంజన అది చూసి ఆశ్చర్యపోతూ ఎదురు వెళ్ళి, ఏమైంది అర్జున్, అన్నయ్య ఎందుకు ఇంతగా తాగాడు అని అడుగుతుంది. మైథిలి గురించి తెలిసి ఇలా తాగాడు సంజన అంటూ కళ్యాణ్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. తర్వాత కళ్యాణ్ కాలుకున్న షూ ఇప్పుతూ కళ్యాణ్ పరిస్థితికి బాధగా చూస్తూ నిలబడ్డ సంజనాని చూసి, ఫ్యాన్ ఆన్ చేయి సంజన అంటాడు. అలాగే అర్జున్ అని సంజన ఫ్యాన్ ఆన్ చేస్తుంది. కానీ ఏసీలో హైబ్రిడ్గా పెరిగిన కళ్యాణ్ ఆ ఫ్యాన్ ఆనక అటు ఇటు మెసులుతూ, మైథిలి నన్ను మోసం చేసింది, తన తనువు నాదైతే తను మాత్రం ఇంకెవరికో దగ్గరికి పోయి పడుకొని తన తనువుని మరొకరితో పంచుకొని కడుపు తెచ్చుకుంది. ఇది నేను తట్టుకోలేను. తన తనువుని నాకు కాకుండా చేసినందుకు ఆ మోహన్ని చంపేస్తాను అని మత్తులోనే కన్నీళ్ళు పెట్టుకుంటూ కలవరిస్తుంటాడు. కళ్యాణ్ మాటలకు సంజన, అర్జున్ మొహమొహాలు చూసుకొని బాధపడతారు. తర్వాత అర్జున్ కళ్యాణ్ వేసుకున్న సూట్ విప్పి, రూమ్ వేడిగా ఉంది కదా, తట్టుకోలేకపోతున్నాడు, కాస్త చల్లటి నీళ్ళు క్లాత్ తీసుకొనిరా సంజన అంటాడు. అలాగే అర్జున్ అని సంజన వెళ్తుంది. తర్వాత అర్జున్ ఫోన్కి అమ్మమ్మగారు కాలింగ్ అని పడుతుంటుంది. అర్జున్ కళ్యాణ్ పరిస్థితి చూసి కాస్త కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అమ్మమ్మగారు అని అడుగుతాడు. కళ్యాణ్ ఇంకా ఇంటికి రాలేదు అర్జున్, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటికి రావడం లేట్ అయినా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పేవాడు, కానీ ఈరోజు అసలు ఫోన్ కూడా చేయలేదు. నీకేమైనా ఫోన్ చేశాడా అర్జున్ అని అడుగుతుంది. అర్జున్ కాస్త కంగారు పడుతూ, చేశాడు అమ్మమ్మగారు, ఏదో బిజినెస్ పని మీద విజయవాడ వెళ్తున్నాను, రేపు వస్తానని, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందేమో మీకు కూడా ఈ విషయం చెప్పమని నాతో చెప్పాడు. నేను పనిలో పడి మీకు ఫోన్ చేయటం మర్చిపోయాను అంటాడు. అవునా, నీకైతే ఫోన్ చేసి చెప్పాడు కదా, కాస్త టెన్షన్ తగ్గింది. అయినా నేను వాడి గురించి కంగారు పడతానని తెలుసు కదా, వెంటనే ఫోన్ చేసి నాకు చెప్పొద్దా అంటుంది. సారీ అమ్మమ్మగారు, గ్యారేజీలో పని ఎక్కువ ఉండేసరికి మర్చిపోయాను అంటాడు. ఏంటో అర్జున్, పనిలో పడితే తిండి నిద్ర అన్నీ మర్చిపోతావు. సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. అర్జున్ ఫోన్ పెట్టేసి, నీ తనువు నాది అని కలవరిస్తున్న కళ్యాణ్ పరిస్థితికి బాధపడుతూ కళ్యాణ్ తల నిమిరి, నిజం దాచిపెట్టి తప్పు చేశానా అని అనుకుంటుండగా సంజన చల్లటి వాటర్ బాల్తో వచ్చి, కాస్త తడి క్లాత్తో ఒళ్ళంతా తుడువు అర్జున్, ఈలోపు నేను వెళ్ళి కూరల్లో నీళ్ళు పట్టి కూలర్ ఆన్ చేస్తాను అని చెప్పి వెళ్తుంది.
అర్జున్ కళ్యాణ్ షర్టు కూడా విప్పి ఒళ్ళంతా తుడుస్తుంటాడు. కొద్దిసేపటికి సంజన కూలర్ ఆన్ చేస్తుంది. కాస్త ఆ చల్లటి గాలికి తేరుకొని పడుకున్నాడు. కానీ గుండెను పిండేస్తున్న బాధని తట్టుకోలేకపోతున్నట్టు గుర్తుగా నీ తనువు నాది అని కలవరిస్తుంటాడు. అర్జున్ అక్కడే కూర్చొని కళ్యాణ్ పరిస్థితికి బాధపడుతుండగా అమెరికాలో ఆఫీస్ క్యాబిన్లో కూర్చున్న ఆర్య అర్జున్కి ఫోన్ చేస్తాడు. అర్జున్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆర్య ఫోన్ లిఫ్ట్ చేసి, కళ్యాణ్ పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది ఆర్య. ఇప్పటి వరకు మైథిలి విషయం దాచిపెట్టి పొరపాటు చేశానేమో అనిపిస్తుంది అంటాడు. మైథిలి ప్రెగ్నెంట్ అని తెలుసుకొని కళ్యాణ్ అసలు ఏమంటున్నాడు అని అడుగుతాడు ఆర్య. తనువు అని కలవరిస్తూ ఆ మోహన్ని చంపేస్తానంటున్నాడు అని అంటాడు అర్జున్. ఆర్య కాస్త కంగారు పడుతూ, ప్రజెంట్ మోహన్ అయితే ఇండియాలో లేడు కదా అని అడుగుతాడు. లేడు, కానీ మోహన్ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నాడని బాగా అర్థమవుతుంది అంటాడు అర్జున్. డోంట్ వరీ అర్జున్, మోహన్ ఇండియాలో లేకపోవడం కాస్త బెటర్. ఒకేసారి మైథిలి గురించి అలా తెలిసేసరికి వాడిప్పుడు బాధలో కూరుకుపోయాడు. 2 రోజులు ఆగితే వాడి ఆవేశం తగ్గొచ్చు. అప్పటి వరకు వాడిని కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకో అని మాట్లాడుతుంటాడు. మోహన్ మైథిలితో ఫోన్ మాట్లాడుతూ, సో ఆ కళ్యాణ్ ఇండియా వచ్చాడు, నీ గురించి తెలుసుకున్నాడన్నమాట అంటాడు. లోపల నుండి పెరట్లోకి వచ్చిన మైథిలి ఫోన్లో మాట్లాడుతూ, అవును మోహన్, ముందు నేను పెళ్లి చేసుకుంది శశిధర్ని అని అనుకొని శశిధర్ని గొడ్డలతో నరకబోయాడంట. అప్పుడే శశిధర్ నా ప్రెగ్నెంట్ గురించి చెప్పాడంట. ఇప్పుడు కళ్యాణ్ నీ మీద మండిపడుతుండాలి. నీ కోసం వెతుక్కుంటూ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మోహన్ అంటుంది. పీకల దాకా కళ్యాణ్ మీద కోపంగా ఉన్న మోహన్ ఆవేశపడుతూ, కళ్యాణ్ నా ఎదురికి రావాలని నేను కూడా చూస్తున్నాను మైథిలి. ఆ శశిధర్ లాగా భయపడి వెనకడుగు వేయటానికి నేను ఇక్కడ గాజులు తొడుక్కొని కూర్చోలేదు. ఇన్నాళ్ళు అతను నిన్ను ఏడిపించినందుకు అతనితో ఢీ అంటే ఢీ కొట్టడానికి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను మైథిలి అంటాడు. మోహన్ మాటలకు మైథిలి కాస్త భయంతో మౌనంగా ఉంటుంది. మోహన్కి అది అర్థమై ఆవేశాన్ని కంట్రోల్ తెచ్చుకొని నవ్వుతూ, నువ్వు ఈ సమయంలో ఇవేమీ ఆలోచించకు మైథిలి. కళ్యాణ్ గురించి ఆలోచన మానేసి కాస్త ప్రశాంతంగా ఉండు అంటాడు. కళ్యాణ్కి దూరంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి రావాలనుంది మోహన్ అని అంటుంది. డోంట్ వరీ మైథిలి, నీ ప్రసవం కాగానే వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, వరీ అవ్వకు అంటాడు. సరే మోహన్ అంటుంది మైథిలి. అన్నట్టు మైథిలి, నువ్వు కోరుకున్నట్టే టెండర్ కళ్యాణ్కి వెళ్లకుండా చేశావు. మరి ఇక ఆ శశిధర్ దగ్గర జాబ్ మానేయొచ్చు కదా అంటాడు మోహన్. లేదు మోహన్, నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆ కళ్యాణ్ మీద పగ తీర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే అతని మీద నా ఆవేశం కాస్తైనా చల్లారుతుంది. అలా జరగాలంటే ఆ శశిధర్ దగ్గర నేను జాబ్ చేస్తుండాలి అని అంటుంది. ఆ శశిధర్ కూడా మంచివాడు కాదుగా మైథిలి. ఆ రోజు వాడు నిన్ను కిడ్నాప్ చేసి బలవంతం చేయబోయాడు. ఇంకా చెప్పాలంటే ఆ కళ్యాణ్ కన్నా ఈ శశిధర్ చాలా డేంజర్ అంటాడు. తెలుసు మోహన్, కాకపోతే కళ్యాణ్ నా మనసుతో ఆడుకున్నాడు. నా ప్రేమని ఎగతాళి చేసి ఏడిపించాడు. అది తట్టుకోలేకపోతున్నాను. ఇక శశిధర్ నన్ను ఏమైనా చేస్తాడనే భయం నీకొద్దు. కళ్యాణ్ని నేను ఎంతగా ద్వేషిస్తున్నా కళ్యాణ్ దగ్గర మాత్రం ఒక మంచి లక్షణం ఉంది. అది మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను అని అంటుంది. ఏంటా మంచి లక్షణం అని అడుగుతాడు. నన్నెవరైనా ఏడిపిస్తే కళ్యాణ్ అసలు ఊరుకోడు. వాళ్ళ అంతు చూసే వరకు వదలడు. ఇక శశిధర్ నిన్న కళ్యాణ్ ఇచ్చిన గొడ్డలి వేటికే సగం చచ్చి ఉంటాడు. ఇక అతను నా జోలికి చస్తే రాడు అంటుంది. ఏంటో ఆ మనిషి. ఏమైనా కళ్యాణ్ లాంటి మనిషి చెర నుంచి నిన్ను కాపాడుకునే బాధ్యత నాకుంది మైథిలి. క్రూరంగా ప్రవర్తించే ఆ కళ్యాణ్కి దూరంగా నువ్వు ఇక్కడికి వచ్చే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది అని అంటాడు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోక మోహన్ అని అంటుంది. సరే మైథిలి, నిర్లక్ష్యం చేయకుండా టైంకి మెడిసిన్స్ తీసుకో. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కలువు అని అంటాడు. అలాగే మోహన్ అంటుంది. ఇప్పటికే చాలా టైం అయింది. ఇంతసేపు మేలుకోవడం నీకు బేబీకి మంచిది కాదు. ఇక పడుకో మైథిలి అంటాడు.
అలాగే మోహన్ ఉంటాను అని మైథిలి ఫోన్ పెట్టేస్తుంది. మోహన్ కూడా ఫోన్ పెట్టేసి ఆవేశంగా ఆలోచించుకుంటూ, ఇన్నాళ్ళు నా ముందు గొప్ప ప్రేమికుడిగా నటిస్తూ మైథిలిని ఎంతగా ఏడ్పించావు కళ్యాణ్. మనసారా ప్రేమించిన మైథిలి మనసు కాదనుకొని తన తను కోసం వెంట పడుతుంటే తన బాధని ఎవరికి చెప్పుకోలేక ఎంత మదనపడి ఉంటుందో తలుచుకుంటేనే నిన్ను చంపాలనిపిస్తుంది కళ్యాణ్. నిన్ను ఎదిరించడానికి నీ రాక కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. త్వరగా రా కళ్యాణ్ అని ఆవేశంగా అనుకుంటాడు. మైథిలి లోపలికొచ్చి సూర్య రూంలోకి వెళ్ళి నిద్రపోతున్న సూర్యని చూసి ప్రేమగా తల నిమిరి దుప్పటి కప్పి మరొక రూంలోకి వచ్చి నిద్రపోతున్న తల్లి పక్కకొచ్చి పడుకొని, చంద్రిక కూడా 6వ నెల వచ్చింది, రేపొకసారి చంద్రికని కలవాలి అని అనుకొని కడుపులో ఉన్న బేబీని తడుముకుంటూ నిద్రపోతుంది. కానీ ఇక్కడ కళ్యాణ్ అదే మత్తులో మగతగా పడుకొని, మైథిలి తన తనువుని నాకు సొంతం కాకుండా చేసినందుకు ఆ మోహన్ని వదిలిపెట్టను. మోహన్ని తక్కువ అంచనా వేసి చాలా పొరపాటు చేశాను. వాడిని నా చేతులతో నేను చంపే వరకు నా ఆవేశం చల్లారదు అని కలవరిస్తుంటే సంజన, అర్జున్ ఆ మాటలు విని కంగారు పడుతుంటారు. ఏంటి అర్జున్, అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని అంటుంది సంజన. మోహన్ కళ్యాణ్ ఎదురు పడకుండా ఉండాలంటే మోహన్ ఏ కంట్రీలో ఉన్నాడనే విషయం కళ్యాణ్కి అస్సలు తెలియకూడదు సంజన. కొన్ని రోజుల వరకు కళ్యాణ్ని కనిపెట్టుకొని ఉండాలి అంటాడు. ఆర్య ఆఫీస్లో ఫైల్ చూసుకుంటూ కూర్చుంటే శ్రేయ సంతోషంతో వచ్చి, మైథిలి ప్రెగ్నెంట్ అంట కదా అంటుంది. ఆర్య తల ఎత్తకుండా ఫైల్ చూస్తూనే, మీ అమ్మగారు చెప్పారా అని అడుగుతాడు. అవును, మైథిలి పెళ్ళంటేనే పిచ్చ హ్యాపీగా ఫీల్ అయిన నేను ఇక ప్రెగ్నెంట్ అంటే సంతోషంతో గాలిలో ఎగురుతున్నాను అనుకో. అసలు కళ్యాణ్ పిచ్చి కానీ కోటీశ్వరుడైన కళ్యాణ్ ఎక్కడ, మిడిల్ క్లాస్లో పెరిగిన మైథిలి ఎక్కడ? నన్ను అడిగితే మైథిలికి ఆ మోహనే ఎక్కువ. కళ్యాణ్కి నేనే కరెక్ట్ కాబట్టి ఆ భగవంతుడు నాకు అన్నీ ఇలా ఫేవర్గా చేస్తున్నాడు అని శ్రేయ మాట్లాడుతుంటే ఆర్య మనసులో తిట్టుకుంటూ, ఇన్నాళ్ళు కళ్యాణ్ నిన్ను టార్చర్ పెట్టాడని కళ్యాణ్తో మాటలు మానేశాను, కానీ నిజానికి కళ్యాణ్ నీకు ఇచ్చిన టార్చర్ డోస్ ఇంకా సరిపోలేదేమోనని ఇప్పుడు అనిపిస్తుంది అని అనుకుంటాడు. తెల్లవారుజామున అర్జున్ బెడ్ మీద నుంచి లేచేసరికి పక్కన సంజన ఇంకా నిద్రపోతుంటుంది. అర్జున్ సంజన వైపు కాస్త జాలిగా చూస్తూ, పాపం కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ రాత్రి ఎప్పటికో నిద్రపోయింది, కొద్దిసేపు పడుకొనిద్దాంలే అని అనుకొని బెడ్ మీద నుంచి లేచి కళ్యాణ్ పడుకున్న రూమ్లోకి వస్తాడు. కానీ అక్కడ కళ్యాణ్ పడుకున్న బెడ్ ఖాళీగా ఉంటుంది. కళ్యాణ్ ఎటు వెళ్ళి ఉంటాడు అని అనుకొని అర్జున్ టెన్షన్ పడుతుంటాడు. ఓ నిర్మానుష ప్రదేశంలో కళ్యాణ్ మైథిలికి ఎదురుగా నిలబడి ఉంటాడు. ఒక్క రోజులోనే పిచ్చివాడు అయినట్టుగా గడ్డం లైట్గా పెరిగి, జుట్టు చెరిగిపోయి, షర్టు నలిగిపోయి, బాగా డిస్టర్బెన్స్ గురైనట్టుగా మొహంలో కలపోయి కనిపిస్తూ ఆవేశంతో ఎదురుగా ఉన్న మైథిలి మంగళసూత్రాలను, పాపిట్లో పెట్టుకున్న కుంకుమ, బేబీ పెరుగుతున్న కడుపు వైపు చూసి, నీ తనువు నాది అని చెప్పినాక కూడా ఎందుకు మోహన్ని పెళ్లి చేసుకున్నావు అని ఆవేశంగా అడుగుతాడు. మైథిలి కూడా కోపంగా చూస్తూ, నీలో ఆ పొగ్గరే నాకు నచ్చటం లేదు కళ్యాణ్. అసలు నా తనువు మీద నీ అధికారం ఏంటి? నా తనువు నీదని ఎక్కడైనా రాసిపెట్టి ఉందా అని అడుగుతుంది. కళ్యాణ్ ఆవేశంతో మౌనంగా ఉండిపోతాడు. ఓ, మొన్న అగ్రిమెంట్ పేపర్స్ మీద నా తనువు నీ సొంతమని రాసుకున్నావు కదా, దానికి నేను కూడా సైన్ చేశాను. అయినా ఆ పేపర్స్ని చింపి నీ మొహాన అప్పుడే కొట్టాను కదా. ఇక నా తనువు గురించి మాట్లాడే అధికారం నీకెక్కడ ఉంది అని అడుగుతుంది. కళ్యాణ్ ఇంకా ఆవేశం తెచ్చుకుంటూ, నాకు అసలే నిన్ను ఇలా చూస్తుంటే పిచ్చి పట్టినట్టుగా ఉంది మైథిలి. నీ మాటలతో ఇంకా పిచ్చి ఎక్కించకు, నా సహనాన్ని ఇంకా పరీక్షించకు అంటాడు. ఒక టైంలో నా సహనాన్ని కూడా నువ్వు చాలా పరీక్షించావు కళ్యాణ్. ఇక చివరికి నేను ఓడిపోయి నీకు లొంగిపోవడానికి సిద్ధపడ్డాను. అప్పుడు నా మనసులో పడిన బాధ నాకు మాత్రమే తెలుసు.
ఇప్పుడు కూడా నేను పడినంత బాధ నువ్వు పడటం లేదని నా మనసులో ఇంకా వెల్తీగానే ఉంది అని అంటుంది. కళ్యాణ్ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నట్టుగా కళ్ళు మూసుకొని తెరిచి, అసలు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. సరే, నీ దారికి వస్తున్నాను కళ్యాణ్. ఎందుకు ఇలా చేశావు అని అడిగావు కదా. ఇది నా జీవితం. నా జీవితాన్ని నా ఇష్టం వచ్చేటట్టుగా మలుచుకునే అధికారం నాకుంది. ఒకప్పుడు నిన్ను పిచ్చిగా ప్రేమించాను. నిన్ను పెళ్లి చేసుకొని నీ ప్రతిరూపాన్ని ఈ కడుపులో మోయాలని ఎన్నో కలలు ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నా ప్రేమని ఎగతాళి చేసి నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు అని అంటుంది. కళ్యాణ్ వైరాగ్యంగా నవ్వి, ప్రేమ? నేను అందుకే ఈ ప్రేమలంటే నమ్మంది. అసలు నీలో ఆ ప్రేమ ఎక్కడ ఉంది? నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నీ కడుపులో ఎవడి బిడ్డ ప్రాణం ఎందుకు పోసుకుంటుంది అని అడుగుతాడు. నేను చెప్పింది ఒక్కప్పటి విషయం కానీ ఇప్పటి విషయం కాదు. డబ్బు ఇస్తాను, నా పక్కలోకి వచ్చి పడుకో అని నాతో అగ్రిమెంట్ చేయించుకున్నప్పుడే నీ మీద పూర్తిగా మనసు విరిగిపోయి ఆ ప్రేమ అప్పుడే చచ్చిపోయింది. అందుకే నా మనసుతో సంబంధం లేకుండా నా తనువుని మాత్రమే కోరుకొని నిన్ను వదిలేసి నా మనసుని ఆరాధిస్తున్న మోహన్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లిని అవుతున్నాను అనే మాట పూర్తి కానివ్వకుండానే మైథిలి గొంతుని పట్టుకొని చంపేస్తాను నిన్ను అంటాడు. కానీ మైథిలి బెదిరిపోకుండా అలాగే నిలబడిపోయి చూస్తుంటుంది. ఆవేశంలో ఉన్న కళ్యాణ్ బలంగా తన గొంతును పట్టుకొని నొక్కుతుంటే మైథిలి కాస్త కూడా తొనక్కుండా ఎరుపెక్కిన కళ్ళతో కసిగా చూస్తూ ఉండిపోతుంటుంది. కొన్ని క్షణాలకి కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ తన గొంతు వదిలి, చంపలేకపోతున్నాను నిన్ను అని ఏడుస్తూ మోకాల మీద వాలి, ఇలా ఎలా చేయాలనిపించిందే నీకు అని బోరున ఏడుస్తుంటాడు. కళ్యాణ్ అలా ఏడుస్తుంటే మైత్రి ఇగో సాటిస్ఫై అయినట్టుగా కళ్యాణ్తో తన గతమంతా కళ్ళ ముందు కదిలి కన్నీళ్ళు వస్తుంటాయి. కళ్యాణ్ తల వంచుకొని పిచ్చివాడిలాగా అలాగే బోరుమని ఏడుస్తుంటాడు. కళ్యాణ్ కోసం వెతుక్కుంటూ అర్జున్ అక్కడికి వస్తుంటాడు. మైథిలి అర్జున్ రావడం చూసి కన్నీళ్ళు తుడుచుకుంటుంది. అప్పటి వరకు ఫాస్ట్గా వెతుక్కుంటూ వస్తున్న అర్జున్ వీళ్ళని చూసి నిదానమై కళ్యాణ్ మోకాల మీద వాళ్ళి ఏడవడం చూసి బాధగా దగ్గరికి వస్తుంటాడు. అర్జున్ అక్కడికి రావడం చూసి మైథిలి తన దారిన తను వెళ్తుంటుంది. స్టోరీపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.